నంద్యాలలోని ఎస్బీఐ కాలనీ నుండి బాలాజీ కాంప్లెక్స్ కు వచ్చే రహదారిలో డ్రైనేజీ కాలువలు లేక మురికి నీటితో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ టీవీలో ప్రసారం చేయడంతో టీడీపీ నాయకుడు ఫయాజ్ స్పందించి సమస్యకు పరిష్కార మార్గం చూపారు. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ కు వెళ్లే రహదారిలో సరైన మురికి కాలువలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ది నంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ టీవీలో ప్రసారం చేయడం జరిగింది. ఖాళీ స్థలాల్లో మురికి నీరు నిలిచిపోవడంతో పాటు రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు మురికి నీరులోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ సమస్యపై నంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ టీవీ నందు వార్తను ప్రచారం చేయడంతో టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ స్వయంగా వెళ్లి సమస్యను పరిశీలించడం జరిగింది. వెంటనే అధికారులను సమస్యను పరిష్కరించాలని కోరడంతో మురికి నీరు వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. రోడ్డుపై మురికి నీరు ప్రవహించకుండా సమస్య పరిష్కరించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. దీనితో నంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ టీవీ యాజమాన్యానికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు మాట్లాడుతూ మురికి నీరు సమస్య తాత్కాలికంగా పరిష్కరించడం జరిగిందని, అలా కాకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని కోరారు. డైనర్తి కాలువ నీళ్ళు వచ్చి రోడ్డుకు ప్రజలు ఇబ్బంది కలిగించింది. దానికి సంబంధించి అంటే సిటీ కేబుల్ వాళ్ళు వచ్చి వార్త పెట్టినందుకు మంత్రి కుమారుడైన ఫయాజ్ గారు వచ్చి నిన్న దీనికి తాత్కాలిక పరిష్కారం చేయడం జరిగింది. అట్లనే మేము నంద్యాల ప్రజల వాసులు ఏమంటున్నామంటే తాత్కాలికం లేకుండా పర్మనెంట్గా ఒక సొల్యూషన్ చూపించి దీనికి ఒక రోడ్డు లేక ఒక కాలువ డ్రైనేజ్ కట్టించి ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయాలని మేము అధికారులను కోరుతున్నాము. అట్లనే సిటీ కేబుల్ వార్త విని పెట్టినందుకు సిటీ కేబుల్ యజమానానికి, అట్లనే సిబ్బందికి, అట్లనే మున్సిపాలిటీ అధికారులకి, మన ఎన్ఎండి ఫరూక్ గారికి, ఫయాజ్ గారికి అందరికీ అభినందనలు. గుడిసి స్కూల్ కానీ, పిరమిడ్ కానీ స్కూల్ అన్నీ ఇట్లనే ఉన్నాయి. ఎప్పుడు ప్రజలు రద్దీగా ఉంటుంటారు. దీనికి ప్రజలు ఇబ్బంది కలగకుండా అట్లనే స్టేట్ బ్యాంక్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, ఇటు నూనెపల్లి వాళ్ళు కూడా ఇట్లనే పోతుంటారు. ఎప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి వెంటనే పరిష్కారం దీనికి చూపవలసిందిగా, పిల్లలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.